భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతలతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేస్తున్నా పడుతున్న వర్షంతో కొట్టుకుపోతున్నాయి. ఆఫీస్ టైమింగ్స్ లో అయితే రద్దీ బాగా ఉంటుంది. కొద్ది దూరానికి ఎక్కువ టైం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పటి వరకు వరుసగా కురిసినటువంటి వర్షాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు వర్షం వల్ల రోడ్లపై ఏర్పడిన గుంతలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ గుంతలతో సరైన సమయంలో ఆఫీసులకు చేరలేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు షెడ్డుకు వెళ్తున్నాయి. తాము ఒళ్ళు నొప్పులతో హాస్పిటల్కి వెళ్తున్నామంటున్నారు. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి గుంతల మీద ప్రయాణించడం వల్ల వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రోడ్స్ అన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఎందుకంటే 4-5 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షాలు పడడం వల్ల కంప్లీట్గా డ్రై అయిపోయింది మొత్తం. సో ఏంటంటే కొంచెం రోడ్స్ కొంచెం ఆల్టర్నేట్గా ఏమన్నా ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ బ్లేమ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. బికాజ్ ఏంటంటే రోడ్స్ అనేది ట్రాఫిక్ ప్లస్ ఇంకోటి వర్షం వల్ల హెవీ రెయిన్ వల్ల రోడ్స్ డ్యామేజ్ అయిపోయినాయి. సో ఏంటంటే వర్షం తగ్గినాక ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా ఆల్టర్నేట్గా సొల్యూషన్స్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి రోడ్స్ కూడా కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు బాగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇక్కడ అయితే ఈ వర్షం వల్ల ఏర్పడిన గుంతకి ఇది ఒక చిన్న పిల్ల కాలువ లెక్క ప్రయాణిస్తుంది. అక్కడ నుంచి దాదాపు ఒక 10-15 మీటర్ల వరకు కూడా ఈ కాలువ అంతా కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. కాలువ వెంబడి కూడా దాదాపు ఒక 10 నుంచి 15 వరకు చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. ఇలాంటి గుంతల్లో ప్రయాణించడం వల్ల వెహికల్స్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. అదే మనం చూడొచ్చు, ఈ ఒక గుంతను తప్పించుకునేందుకు దాని చుట్టూరుగా తిరిగి వెహికల్స్ రావాల్సి వస్తుంది. దీనివల్లనే ట్రాఫిక్ బాగా స్లోగా మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ వరకు వెళ్తే ఇక్కడ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా ఖరాబ్ అయింది సార్. మినిమం 1 అవర్ పడుతుంది. నేను మణికొండ నుంచి ఇక్కడ శిల్పారాం రావడానికి 2.5 అవర్స్ పడింది. అది అక్కడ కొత్త కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ప్లస్ టూ మచ్ రిపేర్ వస్తున్నాయి. అన్ని డ్రైవ్ షాఫ్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ట్రాఫిక్ ఫుల్ ఉందన్నా, మొత్తం ఫుల్. ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్లు ఉన్నాయి, రోడ్లు ఖరాబ్ ఉన్నాయి, అన్నీ మొత్తం చాలా ఘోరంగా అయిపోయినాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మా వెహికల్స్ అన్ని పాడైపోతున్నాయి. మాకు చాలా అంటే అసలు చెప్పుకోలేకపోతే ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు మాకు. ట్రాఫిక్ హెవీ రోడ్ల వల్ల హెవీ ట్రాఫిక్ జాము. మేము 9 o'clock లాగిన్ ఉంటే మేము 10:30కి వెళ్తున్నాము. ఇంట్లో నుంచి 6 గంటలకు బయలుదేరా మేము లాగిన్ టైం కరెక్ట్ రీచ్ అవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం మనము మాదాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, రోడ్ అంతా కూడా పూర్తిగా గుంతలమయం అయిపోయింది. అయితే గుంతలమైన రోడ్ల నుంచి కంకర్లు, ఇసుక బయటికి తేలినాయి. అయితే ఈ కంకర బయటికి తేలిన వల్ల బైకులు కానీ 4 వీలర్స్ కానీ స్కిడ్ అవుతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. హైటెక్ సిటీ నుంచి మాదాపూర్, ఇది మన ప్యారడైస్ వెళ్ళే బేగంపేట వరకు అండి. ఒక్క రోడ్లు కూడా బాగాలేవు, మొత్తం చాలా ఇదైపోయిందండి. గుంతలుగా ఉన్నాయి. రోజు సంపాదించేది మొత్తం మన మెకానికే ఇవ్వడం వస్తుందండి. రోడ్లు చాలా బాగాలేవండి. ఇది మరి చెప్పాలి, పెద్దవాళ్ళకి అందరికీ అడగాలని అనుకుంటున్నాను. 5 నిమిషాలు 10 నిమిషాలు దానికి గంట టైం పడుతుంది. రోడ్లన్నీ గుంతలమయం అయిపోయినాయి. మొత్తం బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఆటోలు కానీ బస్సులు కానీ ఏవైనా బండ్లన్నీ పాడవుతున్నాయి. పొద్దుంతా నడిపితే పొద్దుకి మళ్ళీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళడం అలాంటి పనులు జరుగుతున్నాయి. రోజు చేసిందంటే బండ్లు చేపించడానికే సరిపోతుంది. 1 అవర్ 2 అవర్ బయటకు వస్తే చాలా ప్రాబ్లంగా ఉంది. ఎక్కడ చూసినా బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ట్రాఫిక్ జాము, టైంకు వెళ్ళకపోవడము, ఆఫీస్కి లేట్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లం అవుతుందండి. నేను యూసఫ్గూడ నుంచి ఇక్కడికి వస్తానన్నమాట. యూసఫ్గూడ నుంచి రావాలంటే రోజు 1 అవర్ పడుతుంది. మామూలుగా అయితే 20 మినిట్సే పట్టేది. రోడ్స్ అస్సలు బాగాలేవు. 1 అవర్ పడుతుంది. 1 అవర్ మొత్తం డ్యామేజ్ రోడ్లో వెళ్ళాలంటే బాడీ మొత్తం పెయిన్స్ వస్తున్నాయి. ఇక్కడున్న డ్రైనేజ్ అయితే మామూలుగానే రోజు డ్రైనేజ్ ఫ్లో అవుతుంది. ఈ వర్షానికి మాత్రం రోజు అక్కడి వరకు ఫ్లో అవుతుంది. మా ఆఫీస్లోకి మొత్తం వస్తుంది. మొత్తం స్మెల్ వస్తుంది ఇక్కడ నుంచి నడవాలంటే. ప్రీవియస్గా మీకు ఆల్రెడీ తెలిసింది, ఒక అతను ఇందులో పడి చనిపోయాడు. అలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ అందరు వచ్చి చూసిపోతున్నారు, బట్ రిజల్ట్ ఏం ఉండట్లేదండి. ఫుల్ గుంతలు పడిపోయినాయి. అసలు బండి ఆడంటే ఆడ తాకుతుంది. మొత్తం రోడ్డు అంతా గుంతలు అయిపోయినాయి. మళ్ళీ ఇబ్బంది అవుతుంది నడపడానికి. చాలా ట్రాఫిక్ ఉందండి. రోడ్ల మీద చాలా ట్రాఫిక్ ఉంది. ఈ రోడ్ అయితే పొద్దున అసలుకి అటు సైడ్ నుంచి అసలు రాలేకపోతున్నాం. బండి అటు సైడ్ నుంచి వస్తుంటే చాలా ట్రాఫిక్ ఉంది. మామూలుగా 10 మినిట్స్ పడుతుంది. ఈ ట్రాఫిక్కి 1/2 అవర్ అవుతుంది. ఒక్కొక్కసారి 1.5 అవర్ 2 అవర్స్ కూడా అవుతుంది. రోడ్లు కొంచెం క్లీన్ చేసి రోడ్ వేపిస్తే సరిపోతుంది ప్రస్తుతానికి అయితే.
వర్షం నీళ్ళతోటి ఎక్కువ డ్యామేజ్ ఉంది. మామూలుగా రోడ్లు పోయేటివి నీళ్ళ మీద పోవుగా బండ్లు, పక్కకి పోయే వరకు టైం అవుతుంది. చాలా ట్రాఫిక్ ఇబ్బంది అన్న. ఎందుకంటే ఈ మెట్రో వల్ల ఆ రోడ్డు మొత్తం గుంతలు పడతాయి. ఆ గుంతలలో కనీసం వాళ్ళు మన ట్రాఫిక్ పోలీసులైనా వీలైనా సరే కనీసం మట్టి గిట్ట పోయి దాన్ని క్లీన్ చేయరు. మెయిన్ ఏంటంటే ఆ గుంతలు పడితే దాన్ని అట్నే వదిలేస్తారు. ఆ వర్షం పడ్డప్పుడు ఏంటంటే దానికి మన మొరస ఉంటుంది కదా చిన్నది, ఆ మొరస పోస్తారు. వర్షం పడ్డప్పుడల్లా అది కొట్టుకుపోతే వరదలు మళ్ళీ ఎప్పుడు యథాస్థానానికి వస్తూనే ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏంటంటే గంటలు వెయిట్ చేయాలన్న కంపల్సరీ. ఎందుకంటే ఇది ఓలా క్యాబ్, ఇది నేను డైలీ తిరుగుతూనే ఉంటాం. ఇది ఓలా క్యాబ్ మేము కంపల్సరీ గాయలు ఇక్కడ ఈ రూట్కి వచ్చినామంటే మినిమం గంటన్నర వెయిట్ చేయాల్సిందే కంపల్సరీ. ఈ రోడ్ల వల్ల ఇన్ టైంలో ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నామని అంటున్నారు. వెహికల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. తాము కూడా ఆసుపత్రిలో పాలవుతున్నామని చెప్తున్నారు. ప్రధానంగా హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తిగా గుంతలమయమయ్యాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్ శ్రీనివాస్, విసిక్స్ న్యూస్, హైదరాబాద్. ట్రాఫిక్ రద్దీతో రోడ్లు దాటాలంటే పాదచారులు భయపడుతున్నారు. ఏ పక్క నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అనే టెన్షన్ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బారులు తీరే వెహికల్స్, దుమ్ము ధూళితో రోడ్డు క్రాస్ చేయాలంటేనే టెన్షన్ గా ఉందంటున్నారు పాదచారులు. ఇక మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలు కాలనీలను నీట మునగడమే కాదు, రోడ్లను సైతం డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ దగ్గరలో ఉండే సాంఘీ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఉదయం నుంచి కూడా ఇక్కడ వాహనాలతో రోడ్లు పూర్తిగా కిటకిట్లాడే పరిస్థితి. అయితే ఈ సర్కిల్ దగ్గర నుంచి మనం కుడివైపు ఒకసారి చూసినట్టయితే ఆ ట్రాఫిక్ మనకు కనిపిస్తుంటుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మనకి రైట్ వైపు అంటే ఈ సర్కిల్ నుంచి కుడివైపు ఎల్బీ నగర్, ఉప్పల్, మెట్టుగూడ, తార్నాక నుంచి రైల్వే నిలయం మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులు ఇటు నుంచి ప్రయాణిస్తుంటారు. నేను నించున్న సర్కిల్ వెనక వైపు నుంచి చూసినట్టయితే పంజాగుట్ట, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీను క్రాస్ చేసుకొని ఈ సర్కిల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్లే పరిస్థితి. ఈ సర్కిల్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే క్లాక్ టవర్, దాంతోపాటు ముందు నుంచి కూడా మనకి గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ ఇలాంటి రూట్స్ నుంచి పూర్తిగా సికింద్రాబాద్కి రావడానికి ఇది ఒక మెయిన్ సర్కిల్. పూర్తిగా ఈ 4 దారుల నుంచి, ఈ కూడల నుంచే సికింద్రాబాద్ వైపుగా ప్రయాణం సాగిస్తుంటే అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ పూర్తిగా రద్దీతో ఉండడం వల్ల ఒక రోడ్డు కూడా క్రాస్ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం కొంతమంది పెడిస్ట్రియన్స్తో ఉన్నాం, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ మూవ్ అసలు కాదు, ఎందుకంటే 4 చౌరస్తాలు ఉన్నాయి కాబట్టి అసలే కాదు. ఇక రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు కూడా అసలు ఏం సరిగ్గా లేవు. నీళ్ళు ఎడబడితే ఆడ నిలుస్తున్నాయి. అన్ని రోగాలని, జ్వరాలని అన్నీ వస్తున్నాయి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మీకు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఉంటాయి? ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది కదా, ఎంత టైం పడుతుంది మీకు క్రాస్ చేయాలంటే ఈ సర్కిల్? హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. భయం వేస్తుంది. ఇక్కడికి వెళ్ళేమొస్తాయి, ఇక్కడికి వెళ్ళేమొస్తాయి అని భయం వేస్తుంది. ట్రాఫిక్ బాగుంటాయి. స్ట్రీట్ లో మేము ఇట్లా వచ్చేసరికి స్ట్రీట్ లో ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. అప్పుడు కష్టం కదండి మాకు. అంటే ఒక సిగ్నల్ పాయింట్ నుంచి మరో సిగ్నల్ పాయింట్కి చేరుకోవాలంటే మినిమం 1 గంట పైనే సమయం పడుతుంది. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఈ రోడ్ల పైన ప్రయాణం సాగించాలంటే అది వాహనదారులకి ఒక నరకంగానే చెప్పొచ్చు. అయితే ఒక పక్క ఎండ వస్తుండడం, ఇంకో పక్క వర్షం రావడం, కొద్దిపాటి వర్షం తగ్గానే మరోపక్క ఎండ రావడంతో వేసిన కంకర్ వల్ల కూడా దుమ్ము రేగుతుంది. ఈ 2-3 రోజులుగా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పిన లెక్కల ప్రకారం పొల్యూషన్ రేటు కూడా పెరుగుతుంది. దాదాపు 30 మైక్రోబ్లు ఉండే ఈ దుమ్ము ధూళి కణాలు దాదాపు 100కు పైగా నమోదవుతున్నాయని ఒక పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే కేవలం ఇలాంటి రోడ్లు, ఇలాంటి పరిస్థితులు కేవలం ఇదే జంక్షన్ కాదు, హైదరాబాద్లో దాదాపు 45% పై ప్రధాన రోడ్లు కూడా అన్ని ఇలాంటి దుస్థితిలోనే ఉన్నాయి. సో దీనికి ప్రధాన కారణం కేవలం వర్షమే కాదు, వర్షంతో పాటు అధిక రద్దీ, హెవీ ట్రాఫిక్తో పాటు ఒక పక్క మరోపక్క మెట్రో పనులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కారణాలతో పూర్తిగా హైదరాబాద్ రోడ్లు చిత్తడిగా మారాయి. ప్రస్తుతం ఇక్కడ ఉండే పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ మిథున్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.